Hello, dear all. This is Jagangoli. I'm from Kamareddy. అండ్ ఈరోజు ఒక వండర్ఫుల్ లీడర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. సో నేను లాస్ట్ 3 years నుంచి నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను. సో విచ్ ఈస్ వెరీ బూమింగ్ ఇండస్ట్రీ ఇన్ ద మార్కెట్ నౌ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కెరీర్గా చూస్ చేసుకొని చాలామంది సక్సెస్ అవుతున్నారు. సో అలా సక్సెస్ అవుతున్న పీపుల్లో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అతను ఎవరో కాదు, మిస్టర్ గిరీష్ సార్ ఫ్రమ్ ఇండస్ వివా. సో తనకి చాలా చిన్న వయసులోనే ఆల్మోస్ట్ 22-23 yearsలోనే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని తన కెరీర్గా చూస్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్ లీడర్గా ఇప్పుడు మార్కెట్లో ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ గిరీష్ సార్. సార్ నా నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే, సో చాలామంది అడుగుతున్న ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని అసలు కెరీర్గా ఎందుకు చూస్ చేసుకోవాలి, అండ్ మీరు ఎందుకు ఈ ఇండస్ట్రీని కెరీర్గా చూస్ చేసుకున్నారు? సో హలో ఎవ్రీవన్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో జగన్ గారు వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. సో ఎందుకు మీరు వివాని చూస్ చేసుకున్నారు, సో డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎందుకు వచ్చున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు, బయట లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. సో చాలామంది ఇదే క్వశ్చన్ని నన్ను బిగినింగ్ డేస్లో అడిగారు. బికాస్ 2019-2020లో నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అందరూ అడిగిన పెద్ద క్వశ్చన్ అదే, నువ్వు ఎందుకు ఈ బిజినెస్ని నువ్వు ఎందుకు చేస్తున్నావు. సో నేను బిఫోర్ దిస్ బిజినెస్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్లో ఒక ఏరియా ఫార్మా కంపెనీలో మార్కెటింగ్లో ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఆ తర్వాత ఈ బిజినెస్ని చాలా సీరియస్గా టేకప్ చేయడం జరిగింది. సో అప్పుడు చాలామంది అడిగారు. సో అప్పుడు అడిగింది ఏంటంటే, ఆల్రెడీ దాంట్లో కొంచెం సక్సెస్ఫుల్గానే ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు నీ ప్రొఫెషన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఆ బిగినింగ్ డేస్లో అడిగినప్పుడు నా దగ్గర చెప్పడానికి రీజన్స్ లేవు, నా దగ్గర చెప్పడానికి ప్రూఫ్ కూడా లేదు. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది రీజన్. బట్ ఇప్పుడు నేను మీకు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతాను. సో ఈ 4 years జర్నీలో సో దేని గురించి నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. సో టుడే ఐ వాజ్ లైక్ సో సక్సెస్ఫుల్ సమ్ పాయింట్ ఆఫ్ లైక్ చాలా విషయాలు మనం బయట ప్రపంచంలో మనం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి నచ్చిన ప్లేస్కి మనం ట్రావెల్ చేయలేం జాబ్లో ఉంటే. అండ్ రెండో థింగ్, మనకి నచ్చిన పీపుల్ తోటే మనం టైం స్పెండ్ చేయాలి అంటే కుదరదు. ఈవెన్ మన ఫ్యామిలీతో కూడా ఒక 3-4 days కంటిన్యూస్గా మనకి నచ్చినప్పుడు మనం టైం స్పెండ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే సో ఫినాన్షియల్ థింగ్స్ని మనకి నచ్చినట్టుగా మనం స్పెండ్ చేయాలి. సో మనకి నచ్చింది మనం ఆన్ ది స్పాట్ మనం దాన్ని తీసుకోవాలి. సో లాట్ ఆఫ్ థింగ్స్ వీటన్నిటిని మనం చెక్ చేసుకుంటే కనుక బయట వరల్డ్లో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో చాలామంది ఫీలింగ్, అరే ఇప్పుడు ఆల్రెడీ అంటే పీపుల్ బయట పీపుల్తో కంపేర్ చేసుకుంటారు చాలామంది పీపుల్. అరే అట్లీస్ట్ అతను అక్కడ ఉన్నాడు, నేను అతనికంటే కొంచెం బెటర్గా ఉన్నాను కదా, సో ఇంకొంచెం బెటర్గా ఉన్నాను కదా. బట్ మనం ఎంత చెక్ చేసుకున్నా సరే అది ఓన్లీ జస్ట్ ఒక 1% నుంచి 10% కూడా ఉండదు. బట్ ఇంకా అవన్నీ మనం అలా కంపేర్ చేసుకుంటూ మనం వెళ్తూ మన ఎండ్ ఆఫ్ అవర్ కెరియర్, సో మనం రిటైర్డ్ అయ్యే టైంకి చూసుకుంటే ఏమీ ఉండదు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుంది అంటే ఈఎంఐస్ ఉంటాయి, సో మన హార్డ్ వర్క్ ఉంటుంది, మన రెస్ట్లెస్ నైట్స్ ఉంటాయి. సో ఇవి ఉంటాయి తప్ప మన అచీవ్మెంట్స్ ఏంటి, మన లైఫ్లో ఇన్ని ఇయర్స్లో మనం ఏం సాధించాం, సో నెక్స్ట్ జనరేషన్కి మనం ఏ విధంగా మనం ఇన్స్పిరేషన్గా ఉన్నాం. సో ఈ కనీసం అట్లీస్ట్ మనం ఈ లైఫ్లో మనం ఉన్నందుకు కనీసం ఒక 10 మందినైనా మనం ఇంపాక్ట్ చేయగలిగామా, వాళ్ళు ఇన్స్పైర్ చేయగలిగామా అంటే ఏమీ ఉండదు. బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే, సో లాట్ ఆఫ్ పీపుల్ని ఇంపాక్ట్ చేయగలుగుతున్నాం, లాట్ ఆఫ్ పీపుల్ని ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం. అండ్ లాట్ ఆఫ్ యంగ్ జనరేషన్కి హియర్ ఈస్ ద వన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మీ డ్రీమ్ లైఫ్ని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకునేలాంటి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఉంది అని ఆల్రెడీ మేము ప్రూవ్ చేస్తూ ఉన్నాం. అండ్ లాట్ ఆఫ్ అప్కమింగ్ పీపుల్ కూడా సో ట్రావెల్ అవుతూ ఉన్నారు, వాళ్ళు కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఇలాంటి వండర్ఫుల్ థింగ్స్ని జరిగే ఆపర్చునిటీ, ఇలాంటి వండర్ఫుల్ థింగ్స్ని చేసే స్కోప్ అనేది ఏ ప్లాట్ఫామ్లో కూడా లేదు, సో ఏ ప్రొఫెషన్లో కూడా లేదు. సో దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. అండ్ ఈ 4 years జర్నీ ఒక పార్ట్ అయితే, నా నెక్స్ట్ 4 years సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ 2025.
సో 2025. సో డెఫినెట్లీ నాకు చాలా ఎక్సైటింగ్ తోటి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. బికాస్ సో ఇప్పటికీ లాట్ ఆఫ్ డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ సో వండర్ఫుల్ థింగ్స్ని, ఇంపాసిబుల్ థింగ్స్ని డెఫినెట్లీ వీ విల్ మేక్ ఇట్ పాసిబుల్. సో 2025. సో ఇలాంటి అన్ని విషయాలు చేయాలి అంటే ఇది ఒక్క ప్రొఫెషన్ తప్ప ఇంకా దేంట్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో నేను సక్సెస్ అవ్వడం కోసం ఈ బిజినెస్లోకి వచ్చాను. అట్ ద సేమ్ టైం నేను సక్సెస్ అవ్వాలి అంటే లాట్ ఆఫ్ పీపుల్ని సక్సెస్ చేయగలిగితేనే నా సక్సెస్కి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్. దిస్ ఈజ్ అ విన్ టు విన్ మోడల్. సో మీరు సక్సెస్ అవుతారు, నేను సక్సెస్ అవుతాను, మనందరం కలిసి సక్సెస్ అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ జగన్ గారు ఫర్ ఆస్కింగ్ వండర్ఫుల్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ. యా, దిస్ ఇస్ గిరీష్ కొట్టకొండ సైనింగ్ ఆఫ్.